Yeah, good morning to everyone. We come back to the fourth unit in the PPC. ఇవాళ మనం ఫోర్త్ యూనిట్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ద ఫోర్త్ యూనిట్ ఈస్ సేయింగ్ అబౌట్ ద రూటింగ్. దిస్ ఫోర్త్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ డీల్స్ అబౌట్ ద రూటింగ్. ఓకే, సమ్ పార్ట్ ఆఫ్ ద షెడ్యూలింగ్ ఈజ్ ఆల్సో డిస్కస్ ఇన్ దిస్ యూనిట్ ఓన్లీ. అమ్మ ఈ యూనిట్లో కేవలం రూటింగ్ ఒకటే కాదు, రూటింగ్తో పాటు షెడ్యూలింగ్ అంటే ఏంటని చెప్పి మీకు జస్ట్ ఇంట్రడక్షన్ కూడా ఇస్తాడు, రూటింగ్ అండ్ షెడ్యూలింగ్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ వెళ్ళేసరికి షెడ్యూలింగ్కి బ్రీఫ్గా డిస్క్రిప్షన్ ఇస్తాడు. ఫార్వర్డ్ షెడ్యూలింగ్ అంటే ఏంటి, బ్యాక్వర్డ్ షెడ్యూలింగ్ అంటే ఏంటి. సో ఫర్దర్ డిస్కషన్ అంతా కూడా మనకి నెక్స్ట్ యూనిట్ ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే షెడ్యూలింగ్ కూడా ఇస్తాడు, జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. నౌ కమింగ్ టు ద సి, ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద రూటింగ్. రూటింగ్ గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. లెట్ ఐ విల్ సే ద ఇంట్రడక్షన్ అబౌట్ రూటింగ్. ఇంట్రడక్షన్, ఓకే, రూటింగ్ అంటే ఏంటన్నది నేను ఇంట్రడక్షన్ ఇస్తాను. The first foremost important question is that in examination point of view they will ask you that, okay, exam ఎలా అడుగుతాడంటే, okay, is routing is a first step of production process or second stage of production process, can you explain or can you illustrate briefly అని అడుగుతాడు. అంటే ఏంటి, ఈ రూటింగ్ అన్నది మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెసా లేదంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెసా. మనం ఫస్ట్ యూనిట్లో చెప్పుకున్నాం కదా ప్రొడక్షన్ సైకిల్ ప్రాసెస్ గురించి. సో అదేవిధంగా సాధారణంగా ఈ రూటింగ్ అన్నది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెసా సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం రాస్తారంటే ఇట్ ఈస్ అంటే రూటింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్, ఓకే, బోత్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ అని చెప్పి రాయాలి. అంటే ఏంటి, కొంతమంది ఏమనుకుంటారంటే రూటింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ అని చెప్పి కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే రూటింగ్ ఈజ్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ అంటారు. ఎలాగో చూద్దాం మనం. లెట్స్ సీ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్, ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎనీ ప్రొడక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ఈజ్ వీ రిక్వైర్ ఏ ప్లానింగ్. After planning, what we have to do? We have to, okay, the second step we have to implement some routing. అంటే మనం రూటింగ్ గురించి చూద్దాం. ఓకే, సెకండ్ స్టెప్ ఇస్ ద రూటింగ్. నెక్స్ట్ థర్డ్ ఇస్ ద షెడ్యూలింగ్. లేటర్ ఎక్స్పెండిటింగ్, ఓకే, లేటర్ డిస్పాచింగ్, ఆల్ దిస్ విల్ బి కమ్స్. ఇక్కడ మనం చూడండి, ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఏముంది, ప్లానింగ్ ఉంది. ఓకే, సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ మనకి ఏముంది, రూటింగ్ ఉంది. కానీ మోస్ట్ ప్రాబబ్లీ చాలా మంది ఏమంటారంటే, ఓకే, ప్లానింగ్ అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. అంటే ఫస్ట్ సమ్ ఇండస్ట్రీస్ దేర్ ఆర్ ఇంప్లిమెంటింగ్ ద ప్రాపర్ ప్లానింగ్. అంటే ఏంటి, ఫస్ట్ ప్లాన్ వేసుకుంటారు. ప్లాన్ వేసుకున్న తర్వాత ఏం చేస్తారు, దే కమ్ టు ద రూటింగ్కి వస్తారమ్మా. అంటే ఏంటి, రూటింగ్ వైపు ఆలోచిస్తారు. ఓకే, సో రూటింగ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ దేనికి ఇస్తారంటే, ఫస్ట్ దేర్ ఆర్ ప్లానింగ్, ఎంత మనం ప్రొడ్యూస్ చేయాలి, ఎంత మనం అమ్మాలి. ఓకే, సో ప్రాపర్ ప్లానింగ్ వేసుకుంటారు. తర్వాత మాత్రమే ప్రాపర్ ప్లాన్ వాళ్ళకి ఓకే అయిన తర్వాత మాత్రమే రూటింగ్కి వెళ్తారు. లేదంటే కనుక రూటింగ్కి వెళ్ళరు. ఓకే, ప్లానింగ్తో ఆగిపోతారు. కొంతమంది ఏం చేస్తారు, సైమల్టేనియస్గా ఓకే ప్లానింగ్ వేసుకుంటూ రూటింగ్ వేసేస్తారు. ఎట్ ఏ టైం సింగిల్ స్టెప్లోనే. ఓకే, ప్లానింగ్తో పాటు ఇంప్లిమెంటేషన్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చూడండి, మన ఇంటికి ఎవరైనా ఒక రిలేటివ్స్ వచ్చారు, మనం ఏం చేస్తాము, ఒక ప్లానింగ్ వేసుకుంటాం. అంటే ఏంటి, ఓకే వాళ్ళు వచ్చారు కదా, మార్నింగ్ ఏమో టిఫిన్ ఇది, ఆఫ్టర్నూన్ ఏమో లంచ్ ఇది ప్రిపేర్ చేద్దాం, ఈవినింగ్ స్నాక్స్ ఇది అని చెప్పి మనం ఒక ప్లానింగ్ వేసుకుంటాం. ప్లానింగ్ వేసుకుంటేనే అటు ఏం చేస్తాం, వెంటనే పప్పు నానబెట్టుకోవడానికి లేదంటే ఏదైనా సంథింగ్ వెంటనే మనం స్టార్ట్ చేసేస్తాము. అంటే ఏంటి, ద ప్లానింగ్ ఆఫ్టర్ ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దట్ యాక్టివిటీ దట్ కమ్స్ ఇన్ ద రూటింగ్. ఈ ప్లానింగ్ రూటింగ్ రెండు సైమల్టేనియస్గా జరిగితే కనుక దాన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ అని అంటాము. ఓకే, కొంతమంది ఏం చేస్తారు, ఓకే ముందుగా అనుకుంటారు, ఏంటి ప్లాన్ వేసుకుంటారు. ఓకే, మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు ఒక 2 రోజుల్లో. ఓకే, సో వాళ్ళు ప్లాన్ వేసుకుంటారు, తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ అవుతుంది. ఓకేనా, డోంట్ బి కన్ఫ్యూజ్ అబౌట్ దిస్. నెక్స్ట్ కమింగ్ టు రూటింగ్ డెఫినిషన్. లెట్స్ సీ మా రూటింగ్ డెఫినిషన్. Routing is considered as the major function of PPC department. PPC department లో, ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో, ఓకే, వన్ ఆఫ్ ద మేజర్ ఫంక్షన్. ఓకే, మేజర్ ఫంక్షన్ అంటే మాక్సిమం బాధ్యత వహించేది ఎవరంటే రూటింగ్ అంట. రూటింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, ఫస్ట్ యూనిట్లో మామూలుగా ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సెకండ్ యూనిట్లో ఫోర్కాస్టింగ్ అంటే ఫ్యూచర్లో వచ్చే డిమాండ్స్ అన్ని కూడా మనం ఎలా సాటిస్ఫై చేయాలి ఏంటని చెప్పి ముందుగా ఊహించుకున్నాం. ఫోర్కాస్టింగ్ ఇంపార్టెంట్. తర్వాత థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఏంటి, స్టాక్ మెయింటెనెన్స్. అదే మనం ఏమన్నాము, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అన్నాము.
ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. అలాగే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్ మేజర్ ఫంక్షన్ కాంట్రిబ్యూషన్ ఇస్ రూటింగ్. ఒక సరైన రూటింగ్ కూడా ఉండాలమ్మా. ఓకే, అది ఎందుకు అన్నది చూద్దాం. రూటింగ్ refers to the selection of path usually which earn part of the product will take into account while being transferred from raw material to finished goods. అంటే ఇక్కడ చూడండి, ద డెఫినిషన్ రూటింగ్ రిఫర్స్ టు ద సెలెక్షన్ ఆఫ్ పార్ట్. అంటే ఒక వస్తువు మనం రా మెటీరియల్ నుండి ఫినిష్డ్ గూడ్స్ చేస్తున్నాము. ఫినిష్ గూడ్స్ చేసినప్పుడు ఏదైతే మార్గంలో అనుసరించి వెళ్తుందో ఒక సరైన పాత్ అన్నది ఉండాలమ్మా. సరైన పాత్ ఉండాలి. యూజువల్లీ విచ్ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్